హలో అండి, వెల్కమ్ టు అమ్మ వంటలు. ఈరోజు మనం క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఒక చిన్న క్యారెట్ తీసుకొని ఇలా తురుముకొని పెట్టుకున్నానండి. కొత్తిమీర కొద్దిగా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. క్యారెట్ రైస్ తయారు చేయడం కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నూనె కాగాక దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. దీంట్లోనే కొద్దిగా షాజీరా కూడా వేసుకుంటున్నాను. 1 ఇలాచి, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. దీంట్లో నేను ఆనియన్స్ వేయట్లేదండి. కొద్దిగా పసుపు, ఇప్పుడు తురుముకున్న క్యారెట్ తురుము వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇది చాలా తొందరగా, అంటే 5 మినిట్స్లో అయిపోతుందండి. పిల్లలకి లంచ్ బాక్స్ చేసి పెట్టేసేయచ్చు. ఇలా అంతా బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. త్వరగా ఫ్రై అవుతుంది. చిన్నపిల్లలు క్యారెట్లు తినకపోతే ఇలా ఫ్రై చేసి పెట్టండి, రైస్ లాగా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. కొంతమంది క్యారెట్ కూర తినని వాళ్ళు ఉంటారు కదండి, ఇలా చేసి పెడితే అందరూ ఇష్టంగానే తింటారు. ఇంకా కొంచెం ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఉడికించిన అన్నం వేసుకొని దించేసుకుందామండి. క్యారెట్ ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకొని కలుపుకుందామండి. ఈ క్యారెట్ రైస్ దీనికోసం ఎంత అవసరమో అంతే తీసుకోండి. మనం తురుముకున్న దాన్ని బట్టి రైస్ తీసుకోండి. ఎక్కువ రైస్ తీసుకున్నా కూడా టేస్ట్గా ఉండదు. దీంట్లో ఇప్పుడు తగినంత కారం వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఒక 1/2 టేబుల్ స్పూన్. సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాం కదండి, చూసి వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా ఈ రైస్ అంతా కలుపుకుందామండి. ఈ క్యారెట్ అనేది అంతా రైస్కి పట్టి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూనే ఉండండి. మంటను సిమ్లో ఉంచుకొని చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. పిల్లలకు లంచ్ బాక్స్గా ఈ క్యారెట్ రైస్ చేసి పెడితే ఎంతో బాగుంటుందండి. క్యారెట్ తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతే అండి, క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా అండి, క్యారెట్ రైస్ ఎంతో బాగుందండి, కలర్ఫుల్గా కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంట్లో తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి.